హాయ్ నీ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కొత్త రెసిపీ ఏంటో తెలుసా? కాకరకాయ ఉల్లికారం. ఏంటి ఇందులో స్పెషల్ అనుకుంటున్నారా? పిల్లలు కూడా ఇష్టంగా తినగలిగే రెసిపీ అండి. కాకరకాయ పిల్లలు అస్సలు తినరని బాధపడే వాళ్ళకి ఈ రెసిపీ పెట్టండి, ఖచ్చితంగా తింటారు. వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ ఉల్లికారం వేసి పెట్టండి, తినకపోతే చూడండి చాలా ఇష్టంగా తింటారు. మా పరికి చాలా ఫేవరెట్ అన్నమాట. ఇది చేసి పెడితే ఇష్టంగా తినిద్ది. అవునా పరి? నాకు ఫేవరెట్ కాకరకాయ, నాకు ఇష్టం. పరి కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ కాకరకాయ ఉల్లికారం రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి? ఇక్కడ నేను 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. మీరు హోల్ కాకరకాయను కూడా ఫ్రై చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ త్వరగా ఫ్రై అవుతాయని చెప్పేసి చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఇవి చాలా త్వరగా ఫ్రై అవుతాయి అండ్ తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. లేదు అంటే మీరు ఫుల్ కాకరకాయని కూడా వాడొచ్చు. ఇక్కడ ఇలా రౌండ్ గా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని దాన్ని నైఫ్ తో అయినా తీయొచ్చు, లేదు అంటే వన్ సైడ్ ప్రెస్ చేస్తే మరోవైపు వచ్చేస్తుంది. నార్మల్ గా కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది ఇష్టపడరు, బట్ దాంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ. ఇలా ట్రై చేసి చూడండి, చేదు అస్సలు ఉండదు. చిన్నపిల్లలు కూడా తినాలి కాబట్టి నేను ఇలా మధ్యలో తీసేస్తున్నాను. దానివల్ల లోపలికి కర్రీ వెళ్ళి బాగా ఆ పీస్ అనేది ఊరుతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆ చేదు ఫ్లేవర్ కూడా ఉండదు. నేను ఫస్ట్ గా ఆయిల్ తీసుకొని అందులో శనగపప్పు అలాగే ధనియాలు జీలకర్ర వేసుకొని అవి బాగా కలర్ వచ్చేసాక ఇప్పుడు దీంట్లో నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఒక ఆనియన్ అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. వీటన్నింటినీ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ లో మూత పెట్టుకుంటూ ఈ ఆనియన్ ఇంకా వెల్లుల్లి బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 10 నుంచి 12 మిరపకాయలు తీసుకున్నాను. ఇవి కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అండి. మీరు కావాలి అని అంటే నార్మల్ చిల్లీస్ తీసుకుంటే కొంచెం కారం చూసుకొని వేసుకోవాలి, లేదు అంటే కారం వేసుకోవాలన్నా కారపొడి కూడా వేసుకోవచ్చు. మీరు ఈ స్టేజ్ లో కావాలంటే చింతపండు వేసుకోవచ్చు అండి. చింతపండు కూడా అందులో కాస్త మగ్గేలాగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చింతపండుది పల్పు వాడుతున్నాను, అందుకోసమని నేను వేసుకోలేదు. అండ్ సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి, అందుకని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలర్ కోసం కాస్త పసుపు యాడ్ చేసుకున్నాను. అండ్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. వీటన్నింటినీ చల్లారే వరకు తీసి పక్కన ఉంచుకుంటున్నాను. మళ్ళీ ఆ బాండి పెట్టి అదే బాండిలో కాస్త ఆయిల్ వేసుకొని, నేను ఇక్కడ ఆయిల్ చాలా తక్కువ క్వాంటిటీ యూస్ చేస్తున్నాను, మీరు గమనించండి. అండ్ ఇందాకలా తీసి పెట్టుకున్నాం కదా ఆ కాకరకాయ ముక్కల్ని వేసుకొని లో ఫ్లేమ్ లో మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ బాగా ఫ్రై అవుతేనే దాంట్లో ఉన్న చేదు మొత్తం పోతుందండి, లేదంటే చేదు అలాగే ఉంటుంది అండ్ ముక్క కూడా మంచిగా ఉడకదన్నమాట. చూడండి కలర్ మారుతూ ఉంది. లో ఫ్లేమ్ లో మూత పెడుతూ ఉంటే కలర్ మంచి కలర్కి వస్తుంది అనమాట కాకరకాయ ముక్క. చూడండి ఇలా కలర్ చేంజ్ అయిందంటే సరిపోతుంది. అండ్ ఈ స్టేజ్ లో దాని అరోమా కూడా చాలా బాగుంటుంది. సో ఇందాకలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇందులో. పేస్ట్ వేసుకున్నాక ఒకసారి కలిపి అదే మిక్సీ జార్లో కాస్త వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇందులో. వీటిలో అన్ని ఫ్రై అయిపోయి ఉన్నాయి కాబట్టి మనకేం సపరేట్గా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఓన్లీ ఆ పేస్ట్ అంతా ముక్కలకు పడితే సరిపోతుంది. అండ్ ఇందాక చెప్పాను కదా నేను ఇక్కడ చింతపండు పల్పు వేసుకుంటున్నాను, లేదు అని అంటే ఇందాక మనము ఎండుమిర్చి వేసుకున్న టైంలోనే చింతపండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఇదంతా ముక్కలకు పట్టేంత వరకు వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు, ఆ తక్కువ క్వాంటిటీ వాటరే సరిపోతుంది. చూడండి ఇలా ఫ్రై అవుతే మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ. రెసిపీ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ట్రై చేసి కమెంట్లో మెన్షన్ చేయండి, అది నాకు ఇంకో వీడియో చేయడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.